ప్రైజ్ ద లార్డ్. అనుదిన దేవుని వాక్యము. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు మన సియోన్ మందిర్ పక్షంగా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశములో ఉన్నప్పుడు ఆ ఫరో యొక్క బానిసత్వం క్రింద వాళ్ళు ఎంతగానో కన్నీళ్లు విడుచుచు వారిని విడిపించగలిగినటువంటి దేవాది దేవునికి ఎంతగానో మొర్ర పెట్టుకున్నట్లుగా లేఖనాల్లో మనం చదువుతూ ఉన్నాం. దేవాది దేవుడు వారి యొక్క మొర్రను విని వారిని విడిపించడానికి, బానిసత్వపు సంఖ్యలు తెంచివేయడానికి మోషేను నాయకుడుగా వారి కొరకు పంపించి 430 సంవత్సరాల బానిసత్వపు చెరలో నుంచి ప్రభు వారిని విడిపించినట్లుగా చూస్తూ ఉన్నాం. అదే రీతిగా దేవాది దేవుడు ఈరోజు మనతో కూడా సెలవిస్తున్నటువంటి మాట, జనమ, నీవిక నేమాత్రము కన్నీళ్లు విడువవు, ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 19వ వాక్యం. మన దైనందిన జీవితాలలో నీవు మరి ఎటువంటి సమస్య చేత, ఎటువంటి కలవరము చేత, ఎటువంటి వ్యాధి చేత నీవు కన్నీళ్లు విడుచుచు దేవుని సన్నిధిలో ప్రార్థించుచూ ఉండగా నిశ్చయముగా ఆయన నీ మొర్ర విని ఆయన నిన్ను కరుణించు దేవుడై ఉన్నాడు. ఈ దినమున ఈ వాగ్దానము చేత నిశ్చయముగా దేవుడు నీ కన్నీళ్లు చూచి నీ మొర్ర విని నిన్ను కరుణించునుగాక. అట్టి కృప దేవుడు మీకు, మీ కుటుంబాలకు సమృద్ధిగా కలుగు చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు ఆ బానిసత్వపు చెరలో ఉన్నప్పుడు వారెంతగానో కన్నీరు కారుస్తూ నీకు పెట్టిన మొర్ర మీరు విని వారిని కనికరించి ఆ యొక్క బానిసత్వపు చెరలో నుంచి మోషే యొక్క నాయకత్వంలో విడిపించినట్లుగా మేము చూస్తున్నాం తండ్రి. అదే రీతిగా నాయనా, ఈ దినం ఈ వాక్యం వింటున్న బిడ్డలు ఎటువంటి బలహీనతలలో, ఎటువంటి సమస్యలలో చిక్కుబడి వారికున్న సమస్యలను బట్టి కన్నీరు విడుచుచు దుఃఖించుచు ఉన్నారో మీరు చూచుచున్న దేవుడవు. నిశ్చయముగా వారి కన్నీరును తుడిచి వారి మొరను విని వారిని కనికరించి కృప చూపించుమని యేసు ఘననామమును బట్టి ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. ప్రభు కృప నిశ్చయముగా మీకు తోడై ఉండునుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.